ప్రభువు ప్రేమలో జీవించి ఆయన మార్గాన్ని అనుసరించి ఆచరించి తరించి పునీతులైన వేదసాక్షులు ఎందరో ఉన్నారు. వారిలో అత్యంత ప్రాచుర్యాన్ని పొందిన పునీతులలో అగ్రగామి పునీత అంతోనివారు. తప్పిపోయిన వ్యక్తులను, వస్తువులను తిరిగి అనుగ్రహించే మహిమ కలిగిన పునీత అంతోని వారిని శరణు వేడితే చాలు అన్ని మతాల భక్తుల విన్నపాలను ప్రభువుకు విన్నవించి ప్రసాదించే దివ్య మూర్తి పునీత అంతోనివారు. అందుకే ఉభయ తెలుగు రాష్ట్రాలలో అనేక ప్రాంతాలలో పునీత అంతోని వారి పుణ్యక్షేత్రాలు వెలిశాయి, అద్భుతాలను చవిచూస్తున్నాయి. హైదరాబాదులో పునీత అంతోని వారి పుణ్యక్షేత్రమంటే గుర్తొచ్చేది మెట్టుగూడలో వెలసిన పునీత అంతోని వారి పుణ్యక్షేత్రమే. అలాంటి వారి చరిత్రను, జీవిత విశేషాలను, వారి తత్వాన్ని అద్భుతాలతో పాటు అనేక మంది భక్తుల సాక్ష్యాలను, అనుభూతులను మీ ముందుకు తెచ్చే ప్రయత్నమే పునీత అంతోని గారి పుణ్యక్షేత్ర అద్భుతాలు. ఈ కార్యక్రమం అనేక మంది విశ్వాసులకు ప్రయోజనకరంగా ఉంటుందని, అద్భుతాల అంతోని వారిని ధ్యానిస్తే ప్రభువు ద్వారా భక్తులు కోరిన కోరికలు తీరుతాయని, స్వస్థతలు అనుగ్రహించబడతాయనే ఉద్దేశంతో దివ్యవాణి టీవీలో ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నాము. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహకారము, సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ప్రియమైన హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ వ్యక్తి ఈరోజు పూజకు ముందుగా ఈ విధముగా సాక్ష్యాన్ని పంచుకున్నాడంటే, మరి మీ జీవితంలో డిసెంబర్ 31 అయిన తర్వాత వచ్చే సంవత్సరం 2020 క్రికెట్ మ్యాచ్ కాదు. ప్రైజ్ ది లార్డ్. కనుక 2020 చూడండి ఎంత బాగుందని, కరెక్ట్గా 2020 వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు 2020. యూనో వాట్ గాడ్ హెస్ కెప్ట్ ఇన్ స్టోర్ ఫర్ us బిఫోర్ వి ఎంటర్ ఇన్ టు 2020. ఈ 2020 సంవత్సరంలో ప్రవేశించి మీరు ఇక్కడికి వచ్చి నా ముందు ఏ సాక్ష్యం చెప్పబోతున్నారు, అది ఎలా జరుగును, దానిని మీకు ఈరోజు ఒక చిన్న వాక్యంలో పరిచర్యలో మీకు అందించబోతున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభు మొట్టమొదటి రోజుననే అహరోను తన పుత్రులకు పలికిన మాట, దయచేసి వాళ్ళు పునీత అంతోని పుణ్యక్షేత్రంలో కావచ్చు, ముత్తంగిలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ప్రజలు ఆ సంవత్సరం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నేను కాదు, గురువులైన మీరు, యాజకులైన మీరు నా ప్రజలందరినీ దీవించాలని మాకు బాధ్యతనిచ్చాడు. ఆ బాధ్యత పోయిన వారం ఎవరు చేస్తారో నాకు తెలియదు, ఈ వారం నాకు ఈ అదృష్టం దొరికింది. హల్లెలూయా. మిమ్మల్ని దీవించటానికి ప్రభు చెప్తూ ఉన్నాడు, ఇదిగో చూడండి నేను వచ్చి ప్రజలను దీవించగలుగుతాను, కానీ యాజకులుగా, మధ్యవర్తిగా మీరు దేవునికి భూలోక మధ్యలో నిలబడి నా ప్రజలను దీవించాలి. ఆ దీవెన ఎలాగ ఉండాలంటే వారు దీవెనగానే మారిపోవాలి. హల్లెలూయా. వారి జీవితం ఎలా మారిపోవాలంటే వారికి ఇచ్చిన దీవెన వారి కుటుంబానికి కూడా దీవెనగా మారిపోవాలి. ఇవన్నీ మొట్టమొదటి పుస్తకంలోనే, మొట్టమొదటి పుస్తకం ఏంటిది? ఆదికాండం 12వ అధ్యాయం 2 నుంచి 3వ వచనంలో, జెనసిస్ చాప్టర్ 12 verse 2 to 3 we hear clearly God has declared this beautiful blessing. You know what sort of a blessing? When you are blessed, your whole family will be blessed. Amen. నీవు దీవించబడితే ఎవరు దీవించబడతారంట? నీ కుటుంబం అంతా దీవించబడును. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీలో కొంతమంది మీ కుటుంబ సభ్యులు అందరూ ఇక్కడికి రాలేదు, బాధపడకండి.
నేను మీకోసం ఎలా ప్రార్థిస్తానంటే ఈ బిడ్డ వచ్చింది కావున ఈ బిడ్డ ద్వారా కుటుంబం అంతా దీవించబడునుగా. ఫాదర్ మా కుటుంబంలో నా కొడుకు అమెరికాలో ఉన్నాడు ఫాదర్, ఆయన కూడా దేవుడు దీవిస్తాడా? అవును, నా చెయ్యి చిన్నది, ఆయన చెయ్యి చాలా పొడుగైనది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ప్రభువా నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే, కనుకని పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నా. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా నీకే ఆరాధన, నీకే విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ప్రారంభోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా నీకే ఆరాధన, నీకే ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణం ప్రకటించుదము, మీ ఉత్థానం చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్ర ఆత్మతో నేత్రమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు
కలుగునుగాక. మధురమీ విందు పరమాత్ముని వరవిందు, మధురమీ విందు పరమాత్ముని వరవిందు, ఆత్మలానందము సగి ప్రమాణై పూజ్యమాయని మనకు జీవము తానై ఫలము తానై జీవజలమును తానై పూజ్యము ఆయని మనకు మధురమీ విందు పరమాత్ముని వరవిందు, మధురమీ విందు పరమాత్ముని వరవిందు. దైవ ప్రేమచే ప్రజ్వలించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువును వేడండి. మీ జపములచే ఆత్మల రక్షించ దీక్షను పొందిన వారా, మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువును వేడండి. మూర్ఖ పాపులు పతితులెందరిను మనసు తిప్పిన వారా, మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువును వేడండి. దివ్య రక్షకుని మార్గము బోధింప అంకితమైన వారా, మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువును వేడండి. అనేక అద్భుత మహిమలు చూపగ వరమును పొందిన వారా, మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువును వేడండి. శరణని మీదరి చేరిన దయతో మనవుల తీర్చెడివారా, మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువును వేడండి. దివ్య బాలుని ముద్దుడు భాగ్యము పొందిన అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువును వేడండి. మీ వలనే మా శత్రుల మేము మన్నించుట నేర్పించండి. మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువును వేడండి. దివ్య ప్రసాద ప్రభువును భక్తితో కొనమము దీవించండి. మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువును వేడండి. మరణ వేళలో తోడుగా నుండి మోక్షమునకు నడిపించండి. మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువును వేడండి. ఇది
సాక్ష్యాల పుస్తకము మేము పోయిన 9 మంగళవారాల్లోనే ఓపెన్ చేయడం జరిగింది. కొన్ని రిమైన్ అయినటువంటి 4 సాక్ష్యాలు ఉన్నాయి, నేను చదువుతాను. మొట్టమొదటిది టి రాణి, రామాంతపూర్ నుంచి. I, Rani from Ramantapur, came to St. Anthony Shrine, Metiguda for Novena prayers 9 weeks, and my prayer for my daughter Saujanya to be blessed with a baby, and also prayed for my son Nikesh to get good job. With mighty blessings within the 9 Tuesdays of Novena prayer, with St. Anthony's blessings, my prayer came true. My daughter conceived and my son got job. Glory to God, thank you. అందరు కొంచెం చప్పట్లు కొడదాం. 9 మంగళవారాలకు వచ్చేటప్పుడు తన కూతురికి గర్భం రావాలి అని చెప్పేసి ప్రార్థన చేసుకుంది. తనకున్నటువంటి కొడుకుకి కూడా ఉద్యోగం రావాలి అని ప్రార్థన చేసుకోవడం జరిగింది. ఈ 9 మంగళవారాలు ముగిసే లోపు ఆ 2 కూడా జరిగినాయి. దేవుడు చేసినటువంటి యొక్క అద్భుతాలకు దేవుని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. I, Swapna from April, came to St. Anthony Shrine, Metiguda for Novena prayers 9 weeks, and 5th week of my Novena, I lost my gold jewelry, but I have so much confidence and faith in St. Anthony that I will get back my gold chain. With the help of St. Anthony, I found my gold back on the completion of my 9th Novena prayer. All glory to God, thank you. ఆమె 9 మంగళవారాల్లో ప్రత్యేక విధంగా ఈ యొక్క ప్రార్థనలకు వస్తూ ఉన్నటువంటి సమయంలో 5వ మంగళవారంలో ఆమె యొక్క గోల్డ్ చైన్ కనపడకుండా పోయింది. మరలా 9వ మంగళవారంలో అది దొరికింది. దేవుడు చేసినటువంటి యొక్క గొప్ప కార్యమునకు గాను అధివాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొట్టాలి అందరూ కూడా. I, Sony Mary, on New Year Day 2019, after my prayer to St. Anthony, I have taken from his card. I got the word from God. Psalm number 121 verses 1 to 2 says, I lift up my eyes to the hills. Where does my help come from? My help comes from the Lord, the maker of the heaven and earth. In the same day, when I was back to home, I was driving a bike. Suddenly, I met with an accident, but with small injuries I am saved. All glory to God. Thank you, Jesus, for protecting me. చప్పట్లు కొట్టాడు మనం చెప్తాను. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఒక అమ్మాయి అంటే ఇక్కడ క్యాథలిక్ హబ్లో పనిచేస్తున్నటువంటి ఒక సోదరి జనవరి 1st వచ్చి ఇక్కడ వాగ్దానాన్ని తీసుకుంది. ఆ వాగ్దానం ప్రకారము నాకు కావలసినటువంటి సహాయం కొరకు నేను కొండల వైపు ఎత్తి చూడగా మరి దేవుడే నాకు ఒక సహాయముగా ఉన్నాడు అని చెప్పేటువంటి వాగ్దానము అమ్మాయికి వచ్చింది. ఆ తర్వాత అదే రోజు ఇంటికి వెళుతున్నటువంటి సమయంలో బైక్ యాక్సిడెంట్ జరగటం జరిగింది. కానీ బైక్ ఏదైందో మరి ఆమెకు మాత్రం అసలు పెద్ద గాయాలు ఏమి లేకుండా సురక్షితంగా ఆ యాక్సిడెంట్ నుంచి కోలుకున్నందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నది. ఒక వ్యక్తి జోసఫ్ సుందర్ రాజ్ అనేటువంటి వ్యక్తి, వారు హబ్సిగూడ నుంచి కానీ ఇండోనేషియాలో ఉంటూ ఉన్నారు. వారికి మరి ఒక అనారోగ్యమైనటువంటి పరిస్థితితో స్కిన్ అలర్జీతో వారు బాధపడుతూ ఉన్నటువంటి సమయంలో మరి ఇక వైద్యం లేదనుకున్నటువంటి సమయంలో ఒక డాక్టర్ని కలవడం జరిగింది ఈ నవీనా డేస్లో. ఆ తర్వాత ఆ డాక్టర్ గారి యొక్క ట్రీట్మెంట్తో ఆ అబ్బాయి కోలుకోవడం జరుగుతుంది. దేవుడు చేసినటువంటి గొప్ప మేలులకు కృతజ్ఞతగా అబ్బాయి మనందరినీ కూడా దేవుని స్తుతించమని కోరుకొనుచు ఉన్నారు. గాడ్ బ్లెస్ యూ. తాము కోరిన కోరికలు నెరవేరినందుకు కృతజ్ఞతగా ప్రతి మంగళవారం పునీత అంతోని వారి పుణ్యక్షేత్రం ద్వారా అనాథలకు, అభాగ్యులకు కొన్నందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నది. ఒక వ్యక్తి జోసఫ్ సుందర్ రాజ్ అనేటువంటి వ్యక్తి, వారు హబ్సిగూడ నుంచి కానీ ఇండోనేషియాలో ఉంటూ ఉన్నారు. వారికి మరి ఒక అనారోగ్యమైనటువంటి పరిస్థితితో స్కిన్ అలర్జీతో వారు బాధపడుతూ ఉన్నటువంటి సమయంలో మరి ఇక వైద్యం లేదనుకున్నటువంటి సమయంలో ఒక డాక్టర్ని కలవడం జరిగింది ఈ నవీనా డేస్లో. ఆ తర్వాత ఆ డాక్టర్ గారి యొక్క ట్రీట్మెంట్తో ఆ అబ్బాయి కోలుకోవడం జరుగుతుంది. దేవుడు చేసినటువంటి గొప్ప మేలులకు కృతజ్ఞతగా అబ్బాయి మనందరినీ కూడా దేవుని స్తుతించమని కోరుకొనుచు ఉన్నారు. గాడ్ బ్లెస్ యూ. తాము కోరిన కోరికలు నెరవేరినందుకు కృతజ్ఞతగా ప్రతి మంగళవారం పునీత అంతోని వారి పుణ్యక్షేత్రం ద్వారా అనాథలకు, అభాగ్యులకు
అన్నదానం చేస్తుంటారు. పుట్టినరోజులు, పెళ్లి రోజుల వేడుకలకు అన్నదానం కోసం విరాళాలిస్తుంటారు. ప్రియమైన దివ్యవాణి ప్రేక్షకులారా, మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. పునీత అంతోని వారి పుణ్యక్షేత్రము మెట్టిగూడ రోజు రోజుకి కూడా అనేక మంది భక్తులతో ఆశీర్వాదకరంగా మారుతూ ఉన్నది. వివిధ ప్రాంతాల నుంచి గురువులు విచ్చేసి ప్రత్యేక విధమైనటువంటి స్వస్థతా ప్రార్థనలు చేస్తూ అనేక మంది ఆధ్యాత్మికంగా బలపడుచు ఆరోగ్యాన్ని పొందుకొనుచు ఉన్నటువంటి వారు ఉన్నారు, సంతానాన్ని పొందుకొనుచు ఉన్నవారు ఉన్నారు. అదే విధముగా వివిధ అవసరములను తీర్చుకుంటూ ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు. మిమ్మల్ని కూడా ఆ దేవాతి దేవుడు ప్రేరేపించినట్లయితే, మీకు సమయము వీలు పడినట్లయితే మీరు తప్పకుండా సికింద్రాబాదు వచ్చినప్పుడు మా యొక్క అంతోని వారి పుణ్యక్షేత్రాన్ని దర్శించి మీరు కూడా ఆధ్యాత్మికంగా బలపడగలరని మేము అర్థిస్తూ ఉన్నాము, ఆశిస్తూ ఉన్నాము. ప్రతి మంగళవారము కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి అన్నదానానికి చాలామంది ఆర్థికంగా స్పందిస్తూ ఉన్నారు. దేవుడు మీకు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా ఎవరైనా సరే థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్, కృతజ్ఞత సమర్పణ ఎవరైనా సరే చేయాలనుకున్నట్లయితే మా యొక్క పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి ఆఫీస్ వద్ద ఉన్నటువంటి సిస్టర్స్ని కానీ ఫాదర్స్ని కానీ సంప్రదించి మీ యొక్క కానుకను ఇవ్వవచ్చు. అదే విధముగా మరీ ముఖ్యంగా ఇక్కడ దేవాలయ నిర్మాణందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నది. ఒక వ్యక్తి జోసఫ్ సుందర్ రాజ్ అనేటువంటి వ్యక్తి, వారు హబ్సిగూడ నుంచి కానీ ఇండోనేషియాలో ఉంటూ ఉన్నారు. వారికి మరి ఒక అనారోగ్యమైనటువంటి పరిస్థితితో, స్కిన్ అలర్జీతో వారు బాధపడుతూ ఉన్నటువంటి సమయంలో, మరి ఇక వైద్యం లేదనుకున్నటువంటి సమయంలో ఒక డాక్టర్ని కలవడం జరిగింది ఈ నవీన డేస్లో. ఆ తర్వాత ఆ డాక్టర్ గారి యొక్క ట్రీట్మెంట్తో ఆ అబ్బాయి కోలుకోవడం జరుగుతుంది. దేవుడు చేసినటువంటి గొప్ప మేలులకు కృతజ్ఞతగా అబ్బాయి మనందరినీ కూడా దేవుని స్తుతించమని కోరుకొంచు ఉన్నారు. గాడ్ బ్లెస్ యూ. తాము కోరిన కోరికలు నెరవేరినందుకు కృతజ్ఞతగా ప్రతి మంగళవారం పునీత అంతోని వారి పుణ్యక్షేత్రం ద్వారా అనాథలకు, అభాగ్యులకు అన్నదానం చేస్తుంటారు. పుట్టినరోజులు, పెళ్లి రోజుల వేడుకలకు అన్నదానం కోసం విరాళాలిస్తుంటారు.